మనుషులు దేన్నైతే వదిలేమని బైబిల్ చెప్తుందో అదే పట్టుకుని జీవిస్తున్నాడు. ఏమి తినాలా, ఏమి తాగాలా, ఈ ఒక దగ్గర మనిషి శరీరము చాలా ప్రేరేపించుకుంటాడు, చాలా ప్రేమిస్తాడు, స్వార్థంగా కూడా ఉంటాడు. నా తిండి నేను తినాలి. పిల్లల్ని పంపించేటప్పుడు, స్కూల్ పంపించేటప్పుడు బాక్స్ లో పెట్టి పంపించినప్పుడు తల్లిని నేర్పిస్తారు, ఈ టిఫిన్ బాక్స్ నువ్వే తిను, ఎవరికి పెట్టక, ఎవరికి ఇవ్వక. ఏంట స్వార్థం, ఏంట విషం. విషం ఎందుకు వేస్తున్నాం పిల్లలు? స్వతహాగా పిల్లల మనసు ఎలాగుందంటే వారి దగ్గర ఉన్నది పంచుకుంటారు, పిల్లలు ఇచ్చుకుంటారు. ఆడి దగ్గర ఉన్నదంటే ఖచ్చితంగా పంచుతారు. ఈ దుర్మార్గమైన తల్లులు, క్షమించండి మాట, దుర్మార్గమైన తల్లులు ఏం నేర్పిస్తారంటే, ఒరే నీ తిండి నువ్వే తిను, ఎవరికి పెట్టకస్తా, కొంచెం కూడా ఇవ్వద్దు, ఆలిచ్చినా తీసుకోవద్దు. విషం నోరు పోసి పిల్లల్ని ప్రయోగాలు చేస్తున్నారు, విషం నోరు పోసి పిల్లల్ని పెద్దలు చేస్తున్నారు. గమనించండి, వారిని ఎలా ప్రేమించుకోవాలో నేర్పించేది మనమే. పంచుకోరా, ఎవరా, ఎవరికైనా లేకపోతే చూడరా అని నేర్పించాల్సిన తల్లిదండ్రులు ఎవరికి పెట్టద్దనే స్వార్థం నేర్పిస్తున్నారు. ఇప్పుడు నుంచే నేర్పిస్తున్నారు, ఇప్పుడు నుంచే విత్తనాలు వేస్తున్నారు. పెద్దయ్యకి ఏం చేస్తారు తెలుసా? మా అమ్మ నాన్న నేర్పించారు ఎవరికి పెట్టద్దని మొదలుపెట్టి వాళ్ళ ఆవిడ వాళ్ళ పిల్లలు తిని నీకే పెట్టడు. ఒక రోజు తల్లివైన నీకు, తండ్రివైన నీకు పెట్టడు. ఎందుకంటే నువ్వు నేర్పించావు స్వార్థం. ఎవరికి పెట్టద్దు అనే స్వార్థం చిన్నప్పటి నుంచి మీరు నోరు పోసింది. ఆడ పెద్ద ఏంటంటే పిల్లలు పెళ్లి అయిపోయిన తర్వాత మిమ్మల్ని చూడకపోవడం కారణం అదే అవుతుంది. ఏ విత్తనం అయితే వేస్తావో అదే ఫలం వస్తుంది రాదా? చిన్నప్పుడు స్వార్థం అనే విత్తనం వేసావు, ఎవరికి పెట్టద్దనే విత్తనం వేసావు, పెద్దకి ఫలం ఏమొస్తుంది? అదే కోస్తా పంట. చిన్నప్పుడు నేర్పించడమే వాళ్ళు ఆ ఫలం పెద్ద నీకు తిండి పెట్టడానికి ఎడుతాడు, ఒక ముద్ద పెట్టడానికి ఏడుస్తాడు. తేరా, అట్టుపులు తేరా, పళ్ళు లేవురా, నవలాలరా అంటే తెత్తానులే అంటాడు. తేడు స్వార్థం నేర్పించి పెంచావు కాబట్టి స్వార్థమే కంటావు. జాగ్రత్త.